హాయ్, వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్. హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు పునుగులు చేస్తున్నాను. చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే 3 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు మినపప్పు పోసుకోవాలండి. ఈ బియ్యం అయితే రేషన్ బియ్యం అండి, కంట్రోల్ బియ్యం అంటారు కదా, ఆ బియ్యమే అండి. 3 గ్లాసులకు 1 గ్లాసు మినపప్పు పోసుకోవాలండి. పొట్టు తీయని మినపప్పు పోస్తున్నానండి. నేను ఎక్కువ ఇదే యూజ్ చేస్తూ ఉంటాను. పొట్టు తీయని మినపప్పే వాడుతూ ఉంటామండి. ఏ పప్పు అయినా సరే అండి, మినపప్పు 1 గ్లాస్ అయితే తీసుకోవాలి. 2 సార్లు అయితే కడిగి పారవేయాలండి. వాటర్ని మంచినీళ్ళు పోసుకొని మూత పెట్టి పెట్టుకోవాలండి. 8 గంటల వరకు నానబెట్టి పెట్టుకోవాలండి. పప్పునైతే పప్పును నానబెట్టి పెట్టుకోవాలి. 8 గంటల తర్వాత ఇలా మిక్సీ పట్టి పెట్టుకోవాలండి. మెత్తగా పట్టుకోవాలండి. మిక్సీ అయితే ఎంత మెత్తగా పట్టుకుంటే అంత బాగా అవుతాయండి పునుగులు, అంత సాఫ్ట్గా అవుతాయండి. మెత్తగా అయితే పట్టుకొని పెట్టుకోవాలండి. రేషన్ బియ్యం అయినా సరే, ఏ బియ్యం అయినా సరే అండి, పునుగులు అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టేటప్పుడు వాటర్ అయితే తక్కువ వేసుకోవాలండి. ఎక్కువ వాటర్ వేసి అయితే పట్టొద్దు. దోశల్లాగా అలా అయితే పట్టొద్దండి. వాటర్ అయితే చాలా తక్కువ వేసి పట్టుకోవాలి. కొంచెం ఇలా గట్టిగా ఉండాలండి. బాగా పలుచగా అయితే ఉండకూడదు. ఇలా ఉండాలి. ఇలా పట్టుకోవాలండి. పిండి అయితే ఇలా మెత్తగా పట్టుకోవాలి. పట్టుకొని గిన్నెలోకి వేసుకోవాలండి. గిన్నెలోకి వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. కలుపుకొని 6-7 గంటల సేపు మూత పెట్టి పెట్టుకోవాలి. పులియబెట్టాలండి. 6-7 గంటలు పులియబెట్టాలి. పులిసిన తర్వాత ఇలా కలుపుకోవాలండి. చేతితో అయినా సరే, గరిటెతో అయినా సరే కానీ బాగా కలుపుకోవాలండి. ఉప్పేసి కలుపుకోవాలి. ఎంతసేపు కలిపితే అంత సాఫ్ట్గా వస్తాయండి ఈ పునుగులు అయితే. ఎక్కువసేపు కలుపుకోవాలండి. ఇలా చేతితో అయితే ఇంకా బాగుంటుందండి కలుపుకుంటే. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి. ఈ వీడియో మొత్తము చూడండి. 2 స్పూన్ల గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి అయినా సరే, మైదా పిండి అయినా సరే అండి, 2 స్పూన్లు అయితే వేసుకోవాలి. బియ్యం పిండి 2 స్పూన్లు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. పిండి కొంచెం పలచగా అనిపిస్తే మైదా పిండి అయినా సరే, గోధుమ పిండి అయినా సరే, ఏదైనా సరే అండి, వేసుకొని కలుపుకోవాలి. నేనైతే గోధుమ పిండి వేసానండి. పొట్టు తీయని మినపప్పు వేసుకుంటే పునుగులు అయితే చాలా బాగుంటాయండి టేస్ట్. ఉప్పు అయితే ఈ పిండికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు కడిగి కట్ చేసి పెట్టుకోవాలండి. పెట్టుకొని ఈ మిరపకాయలు, ఉల్లిగడ్డలు మిక్సీ పట్టి పెట్టుకోవాలి. పేస్ట్ అయితే చేసుకోవాలండి. ఇవి ఇలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఉల్లిగడ్డలు చిన్న చిన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. కానీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే తినరు కదా, అవి అన్నీ తీసి పడేస్తూ ఉంటారు. అందుకని ఇలా మిక్సీ పట్టి వేస్తున్నామండి మేమైతే. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలానే వేసుకోవచ్చు. తినేవాళ్ళు ఉంటే అలానే వేసుకోవచ్చు. తినని వాళ్ళు ఎవరన్నా ఉంటే పేస్ట్ చేసి వేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకోవాలి. చేసుకొని పిండిలో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ముకుడు పెట్టుకోవాలి. నూనె పోసుకోవాలి. వేడిన తర్వాత చిన్న చిన్న పునుగుల్లా ఇలా వేసుకోవాలి. చిన్న చిన్నగా వేసుకోవాలి. ఇలా వంటనైతే హైలో పెట్టొద్దండి, మీడియం ఫ్లేమ్లో పెట్టే ఈ పునుగులన్నింటినీ డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత గిన్నెలోకి వేసుకోవాలి. హైలో పెడితే మాడిపోతాయి. లోపలైతే సరిగా కుక్ అయితే కావండి. హైలో అయితే పెట్టొద్దు. పిండి మొత్తము ఇలానే చిన్న చిన్నగా వేసుకోవాలి. వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఈ పునుగులనైతే. మీరు కూడా ఒక్కసారి పునుగులను ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. నాకైతే చాలా ఇష్టం అండి పునుగులు. ఎప్పుడు చేసినా కానీ ఇలానే చేస్తూ ఉంటాను. మీలో ఎందరికీ ఇలాంటి పునుగులు అంటే ఇష్టమో కామెంట్ పెట్టండి. ఇంకా ఏ ఏ పిండితో పునుగులు చేస్తారో కామెంట్ పెట్టండి.
పునుగులు చేసుకోవడము చాలా ఈజీ అండి. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఉందో. డీప్ ఫ్రై కూడా త్వరగా అవుతాయండి. లేట్ అయితే ఏమీ కావు, త్వరగానే డీప్ ఫ్రై అవుతాయి ఈ పునుగులు అయితే. పునుగులను చిన్న చిన్నగా వేసుకొని మొత్తం డీప్ ఫ్రై చేసుకొని గిన్నెలోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా ఉంటాయండి పునుగులు. పైన అయితే క్రిస్పీగా ఉంటాయి, లోపల అయితే ఇలా సాఫ్ట్గా ఉంటాయండి. లోపల కూడా ఇలా మంచిగా ఉడికిపోతాయండి. ఈ పునుగులకైతే పల్లీ చట్నీ చాలా బాగుంటుందండి. నూనె వేసుకోవాలండి. వేడిన తర్వాత పల్లీలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండిన మిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత చల్లారబెట్టుకొని మిక్సీ పాత్రలో వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. పల్లీ చట్నీని అయితే చేసి పెట్టుకోవాలి. పల్లీ చట్నీ అయిన తర్వాత మళ్ళీ అదే గిన్నెలో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, ఆవాలు, ఎండిన మిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసుకోవాలి. వేసుకొని పల్లీ చట్నీలో తాలింపు అయితే పెట్టుకోవాలి. పల్లీలు మిక్సీ పట్టుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. చింతపండు కొద్దిగా వేసుకోవాలి. చింతపండు వేసుకుంటేనే పల్లీ చట్నీ టేస్ట్ అనేది ఉంటుందండి. ఇంతేనండి పునుగులు పల్లీ చట్నీ చేసుకోవడము. పల్లీ చట్నీ పునుగులు చేసుకోవడము చాలా ఈజీ అండి. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పునుగులు పల్లీ చట్నీ పెట్టుకొని తింటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, ఆల్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ అండి.